తెలుగు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. తదుపరి సీజేఐగా జస్టిస్ విఆర్ గవాయ్ సిఫార్సు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న బాధ్యతల స్వీకరణ. భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాతి స్థానంలో ఉన్న ఆయన పేరును సాంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదము లాంఛనమే కానుంది. మే 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేయనున్నారు. 14న జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టున్నారు. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23న పదవి విరమణ చేస్తారు అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే గరిష్టానికి బంగారము 98,000 మించిన ధర అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయంగా దేశీయంగా భారతీయ బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతల అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ మేలిమి బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం $107 మించి పెరిగింది. $3,330 చేరింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో ప్రధాన వార్త చూస్తే 100 ఎకరాల్లో పూర్వస్థితిని పునరుద్ధరించండి, సంబంధిత ప్రణాళికను 4 వారాల్లో సమర్పించండి. కంచగచ్చబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. మేము ఆ భూమి తాకట్టు యాజమాన్య హక్కుల విషయాల జోలికి వెళ్ళడం లేదు, పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ద వే వెళ్తామని కోర్టు. వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. నిబంధనలను ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వివరాలు చూసినట్లయితే కంచగచ్చబౌలిలో పర్యావరణానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దడం గురించి తప్పితే ఇతర విషయాల గురించి మేము ఆలోచించడం లేదు. 1996 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఎవరు ఉల్లంఘించినా చూస్తూ ఊరుకోము. చండీగఢ్లోని సుఖ్నా సరస్సు ప్రభావితం చేస్తుందని భావించి టాటాలు నిర్మించి తలపెట్టిన భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టును గతంలో ఆపేశాం. అందువల్ల కంచగచ్చబౌలిలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తారా, ఇంకోటి చేస్తారా అన్నది చూడటం లేదు. డజన్ల కొద్దీ బుల్డోజర్లు పెట్టి 100 ఎకరాల్లో అడవిని తుడిచిపెట్టడం గురించే చూస్తున్నాము. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా నిర్మించాలనుకుంటే నిబంధనలు పాటించి సంబంధిత అధికృత వ్యవస్థల నుండి అనుమతులు తీసుకొని ఉండాల్సింది. అలాంటిదేమీ చేయలేదు అని సుప్రీంకోర్టు ధర్మాసనము వ్యాఖ్యానించినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే అనుమతులు తీసుకున్నాకే పనులు చేపట్టాము. ప్రస్తుతము 50,000 కోట్లతో 1,00,000 ఉద్యోగాల కల్పనకు కృషి. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సిఎస్ వెల్లడించినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. కోర్టు ఆదేశాలను పాటిస్తాం, ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పర్యావరణ ప్రభావంపై సరైన మదింపు జరగాల్సిందే. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించకుండానే ప్రాజెక్టు మధ్యంతర నివేదికలో కేంద్ర సాధికార కమిటీ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో ప్రధాన వార్త చూస్తే జపాన్లో భారత రాయబారితో సీఎం రేవంత్ భేటీ. షిబు జార్జితో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డిని ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు. మరో వార్త చూస్తే జేఈఈ మెయిన్స్ ర్యాంకుల విడుదల నేడు. జేఈఈ మెయిన్స్ ర్యాంకులను గురువారం జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేయనుంది. గత జనవరి ఇటీవల జరిగిన 2 విడతల పరీక్షలను ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. తదుపరి
ఈ తుది విడత పరీక్షల ప్రాథమిక కీపై అభ్యంతరాలు సమర్పణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది అంటూ ఒక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే 27,000 కోట్లతో పెట్టుబడులు 5,600 మెగావాట్ల హరిత ఇంధన ప్లాంట్లు 2 సంస్థలతో రెడ్కో ఒప్పందము 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యము ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. బట్టి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న అనిల దీపిక అగర్వాల్, చిత్రంలో మజుందార్, సందీప్ కుమార్, సుల్తానియా అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో హెడ్లైన్ చూస్తే అన్నదాతల కన్నీటి రాసులు తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యము, అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యము కాపాడుకుందామన్న పట్టాలు కరువు, కొర్రీలు భరించలేక మిల్లలకు విక్రయము. మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివార్ల సోమ్ల తండలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు కుటుంబాలు. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ విలవిల, విద్యుత్ తీగలు తెగిపడి మహిళ మృతి అంటూ ఒక వార్త ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మరో హెడ్లైన్ చూస్తే కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు, ముస్లిమేతరుల బోర్డులో ఎక్స్ అఫిషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. ఈ కొత్త వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టులోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందటి ముస్లిం మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనము. వక్ఫ్ నిర్ధారణలో కలెక్టర్లకు కల్పించిన అధికారాలపై అభ్యంతరము. గతాన్ని తిరగరాయడము సాధ్యం కాదని వ్యాఖ్య. నేడు కొనసాగనున్న విచారణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తుల్ని ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుండి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలి ఎక్స్ అఫిషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయ్యుండాలని సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫిషియో సభ్యులను నియమించవచ్చని పేర్కొంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇకపై హిందూ మత ట్రస్టుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని కూడా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నమస్తే తెలంగాణ దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూస్తే తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్, కేంద్రానికి సీజేఐ ఖన్నా సిఫారసు. మే 14న బాధ్యతల స్వీకరణ, 6 నెలలకు పైగా పదవిలో అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేటి ప్రధాన వార్త చూస్తే అడవిని పునరుద్ధరిస్తారా, జైలుకెళ్తారా? కంచగచ్చపల్లి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు. కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణపై దృష్టి పెట్టండి. 100 ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలి. ఇందుకు ఓ ప్రణాళికతో ముందుకు రావాలి, లేదా అధికారులు ఎందరూ జైలు పాలవుతారో చెప్పలేము. సెలవుల్లో బుల్డోజర్లతో చెట్లు ఎందుకు తొలగించారు? 1996 సుప్రీం మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించారు? హెచ్సియులో ఉన్న 2,400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలము. కంచగచ్చబౌలిపై సర్వోన్నత న్యాయస్థానము ఆగ్రహము. అక్కడి వన్యప్రాణులను ఎలా సంరక్షిస్తారో ఆ తదుపరి విచారణలో వివరించండి. ద్విసభ్య ధర్మాసనము ఆదేశము. సిఇసి నివేదికపై కౌంటరు దాఖలుకు 4 వారాల గడువు. సుమోటోగా కేసు తదుపరి విచారణ మే 15కు వాయిదా అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇకపైన ప్రభుత్వం విధ్వంసాన్ని ఆపాలి. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము. వన్యప్రాణుల పాలిట విలన్గా రేవంత్ రెడ్డి. 400 ఎకరాలను కాపాడేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్య చేసినట్టు వార్త చూడొచ్చు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టు. కంచగచ్చబౌలిపై సుప్రీంకోర్టు ఆదేశాలు హర్షణీయము. ప్రభుత్వ కరగన్లు తెర్పించిన సాధికార కమిటీ రిపోర్టు
ఇష్టారీతిన వివరిస్తే సమాజము కోర్టులు ఊరుకోవు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పందన తెలియజేసినట్టు వార్త చూడొచ్చు. స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు. హెచ్సియుపై వైరల్ అయిన ఏఐ గిబ్లో ఫోటోను రీట్వీట్ చేశారని అభియోగము. ఇకపై కార్టూనిస్టులపైన కేసులు పెడతారేమో. సౌత్ ఫస్ట్ ఎడిటర్ అనుషి రవిసూద్ వెల్లడించినట్టు ఒక వార్త చూడొచ్చు. మరో హెడ్లైన్ చూస్తే అక్కడ ఆర్థిక దోపిడీ. 400 ఎకరాల తాకట్టు వేలంపై స్టే విధించాలి. చట్టాల ఉల్లంఘన అక్రమాలపై విచారించాలి. మార్గదర్శకాలను కాదని పర్యావరణ విధ్వంసము మినహాయింపుల మాటున అనేక చెట్లు నరికివేత. వ్యతిరేకతను అడ్డుకునేందుకు పోలీసు ఆపరేషన్లు. వర్సిటీ భూమిలో అరుదైన జీవ వైవిధ్యము. శిలలు రికార్డుల ప్రకారము 400 ఎకరాలు. హెచ్సియువే టీజీసీఐఐ ఇంకా యాజమాన్య హక్కు రాలేదు. పీసీబీ సిఎఫ్ ఈ అనుమతులు రద్దు చేయాలి. ఖాళీ భూములను సున్నిత జోన్గా గుర్తించాలి. సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన 69 పేజీల నివేదికలో కేంద్ర సాధికారక కమిటీ 4 వారాల్లో తుది నివేదిక ఇస్తామని వెల్లడించినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఆ 10 మంది సంగతి ఏంటి? 21,093 మంది పరీక్షలు రాస్తే 21,103 మందికి రిజల్ట్స్ ఎట్లిస్తారు? అదనపు 10 మందిలో కాంగ్రెస్ నేత రాములు నాయక్ కొడుకున్నారా? గ్రూప్ 1లో భారీ కుంభకోణము. కోట్ల రూపాయలు చేతులు మారాయి. సమగ్ర జ్యుడిషియల్ ఎంక్వైరీతో పాటు సిబిఐ విచారణకు ఆదేశించాలి. బీజేపీ నాయకులకు మూటలు వెళ్తున్నాయి. అందుకే సీఎంతో లాలుచి. బీఆర్ఎస్ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు చేసినట్లు ఒక వార్త చూడొచ్చు. హామీలపై నిలదీస్తే లాఠీ చార్జ్. మంత్రి పర్యటనలో పోలీసు జులుము. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి ఈ చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత. తులం బంగారం ఏమైందని జూపల్లిని నిలదీస్తున్న ఎమ్మెల్యే వేముల అరుపులు కేకలతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ శ్రేణులపైన లాఠీతో విరుచుకుపడిన పోలీసులు. నిజామాబాద్ కలెక్టర్ సాక్షిగా దాష్టికం. పలువురికి గాయాలు. లాఠీ చార్జిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పకుండానే సభ నుంచి వెళ్ళిపోయిన మంత్రి అంటూ ఒక వార్త కనిపిస్తోంది. దస్తావేజు లేకుంటే వక్ఫ్ ఆస్తులు కాదంటారా? ప్రకటిత ఆస్తులను డీనోటిఫై చేయొద్దు. హిందూ ట్రస్టులో ముస్లింలను చేర్చుకుంటారా? వక్ఫ్ బోర్డులో ముస్లింలు మాత్రమే ఉండాలి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎవరైనా ఉండొచ్చు. సుప్రీంకోర్టు ప్రతిపాదన వ్యతిరేకించిన కేంద్రము. వక్ఫ్ పిటిషన్పై నేడు కొనసాగనున్న విచారణ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. తులం బంగారము 98,100. ఒక్కరోజే 1,650 ఎగబాకిన తులం బంగారం. దేశీయ మార్కెట్లో ఆల్ టైమ్ హైలోకి గోల్డ్ రేటు. వెండికి డిమాండ్ కిలో 1,900 జంపు. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ $3,318 అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ తెరపైకి ఎస్టీ వర్గీకరణ ఉద్యమము. ఎస్టీ ఉపకులాల వర్గీకరణకు పెరుగుతున్న డిమాండు. ఉద్యమానికి సిద్ధమవుతున్న ఆదివాసీ ప్రజా సంఘాలు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో సన్నాహక సమావేశాలు. అందులో భాగంగానే నేడు ఇల్లందులో బహిరంగ సభ. ఆ సభలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. ఇక వెలుగు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాము. తదుపరి సిజేఐగా బీఆర్ఎస్ గవాయ్. కేంద్రానికి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. డోలో ట్యాబ్లెటా చాక్లెటా? 5 ఏళ్లలో 350 కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు. కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకము. నెత్తినొచ్చినా జ్వరం వచ్చినా ఇష్టం వచ్చినట్లు మింగేస్తున్న జనము. అతిగా వాడితే లివర్ కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు. క్యాడ్బరీ జెమ్స్ లెక్క డోలోను వాడేస్తున్న భారతీయులు అంటూ సోషల్ మీడియాలో ఓ డాక్టర్ పోస్టు క్షణాల్లో వైరల్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది.
విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోము. ఆ 400 ఎకరాల్లో మీరేం చేస్తారో మాకు అవసరం లేదు. 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడం పైన మా ఆందోళన. కంచగచ్చపల్లి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యలు. పర్యావరణ అనుమతులు పాటించాల్సినట్లు సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారని హెచ్చరికలు. తొలగించిన చెట్లు పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. అప్పటిదాకా స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడి. సిఇసి రిపోర్టుపై ఈ కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడువు. తదుపరి విచారణ మే 15కు వాయిదా. కంచగచ్చబౌలి భూమి ఎవరో తెలియదాక అమ్మొద్దు, తనఖా పెట్టొద్దు, లీజ్కు కూడా ఇవ్వద్దు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫారసు. సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేత. ఆ ఏరియాను సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో అంచనా వేయించేదాకా ఏ పనులు చేయించొద్దు. 1524 రకాల చెట్లను నరికివేశారు. అందులో వాల్డా నుంచి మినహాయింపులు లేని 125 రకాల చెట్లున్నాయి. పలు విభాగాల నిపుణులతో మా కమిటీని పునఃసమీక్షించాలి. ఆ భూమిని హెచ్సియు యాజమాన్యంతోనే ఉన్నట్లు కనిపిస్తుందని వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో హెడ్లైన్ చూస్తే జపాన్లో సీఎం టీము స్వాగతం పలికిన భారత రాయబారి షిబు జార్జ్. నేడు వివిధ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. తప్పు చేసి వితండవాదమా, ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్టు చెట్టు నాటండి అన్న కిషన్ రెడ్డి. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కార్పై ఆయన ఫైర్ అయినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. కిషన్ రెడ్డి ఆ ఏనుగులు ఎటుపోయినాయి, ఏఐ ఫోటోలు వీడియోలతో ఫేక్ పోస్టులు పెడతావా, అదే నిజమైతే పోస్టు ఎందుకు డిలీట్ చేసినావన్న కేంద్ర మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం చెందినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు 15 రోజుల ట్రైనింగ్. ఈ స్కీము గేమ్ చేంజర్ అన్న డిప్యూటీ సీఎం బట్టి. ప్రభుత్వం నుంచి 6,000 కోట్ల ఖర్చు, లబ్ధిదారులకు 1,600 కోట్ల బ్యాంకు లోన్లు. లబ్ధిదారులకు ప్రభుత్వం వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్ చేయాలని, సర్కారు ఇచ్చే సబ్సిడీని లోన్లు ఈఎంఐల కింద పట్టుకోవద్దని బ్యాంకర్లతో సమావేశంలో సూచన చేసినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. గాంధీ కుటుంబం అక్రమ కేసులు, ఇది ముమ్మాటికి కక్ష సాధింపే. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ఈడీ తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీలు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మరో హెడ్లైన్ చూస్తే వక్ఫ్ బోర్డులు ముస్లింలే ఉండాలి, ఎక్స్ అఫీషియో సభ్యులు మాత్రమే ఏ మతంలో అయినా ఉండొచ్చు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. హిందూ ట్రస్టుల్లో ముస్లింలను అనుమతిస్తారా అని కేంద్రానికి ప్రశ్న. మధ్యంతర ఉత్తర్వుల జారీ దిశగా సంకేతాలు. తదుపరి విచారణ నేటికి వాయిదా అంటూ ఒక వార్త చూడొచ్చు. ఉచ్చుకు చిక్కుకున్న గర్భంతో ఉన్న చిరుత మృతి. కడుపులోనే చనిపోయిన 2 పిల్లలు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోరము. చిరుత మృతికి ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణము. 10 గంటల పాటు చోద్యం చూశారని ఈ స్థానికుల మండిపాటు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. చెల్లెకు రాసిచ్చాడని తండ్రికి తల్లి కొరివి పెట్టక కొడుకు ఇంటికి తిరిగి ఇస్తానని ఈ బతిమలాడిన అంత్యక్రియలకు రాలేదు. తండ్రి చేతికి నిప్పు పెట్టిన చిన్న బిడ్డ. మహబూబ్ నగర్లో ఈ ఘటన. కొడుకుకు 15 ఎకరాలతో పాటు 60 లక్షల క్యాష్ ఇచ్చిన తండ్రి, అయినా ఇల్లు ఇవ్వలేదంటూ తండ్రిపై కోపం పెంచుకున్న కొడుకు అంటూ ఒక వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. చైనాపై టారిఫ్ 245%. వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో వెల్లడి. ఈ ఖనిజాల లోహాల ఎగుమతి నిలిపివేయడంపై రగిలిపోతున్న అమెరికా. ఇది అమెరికా ప్రారంభించిన టారిఫ్ యుద్ధమన్న చైనా తమ దేశంపై ఎంత సుంకం వేశారో యుఎస్నే అడగాలని ఈ కౌంటర్ ఇచ్చినట్లు ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేటి టాప్ హెడ్లైన్స్ చూసినట్లయితే 1,00,000కు చేరువలో గోల్డ్. తులం బంగారం రేటు బుధవారం 1,00,000కు చేరువైంది. ఢిల్లీలో 1,650 పెరిగి ఆల్ టైమ్ హై
98,100కు చేరింది. యుఎస్ చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రం కావడంతో గోల్డ్ వంటి సురక్షితమైన పెట్టుబడులకు డిమాండ్ పెరుగుతున్నది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక భూభారతిపై నేటి నుండి రెవెన్యూలో సదస్సులు. భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ఇక ఆయా గ్రామాల్లో రైతులకు ఎలాంటి భూ సమస్యలున్నా ప్రత్యేక ఫార్మాట్లో దరఖాస్తులు తీసుకుంటారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఐపీఎల్ వార్త చూసినట్లయితే ఢిల్లీ సూపర్ విజయము. సొంత గడ్డపై ఢిల్లీ బోని కొట్టింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఇక ఢిల్లీ 20 ఓవర్లో 188 స్కోర్ చేయగా రాజస్థాన్ 20 ఓవర్లో అన్ని రన్స్ చేసింది. ఇక సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 రన్లు 2 వికెట్ల నష్టానికి స్కోర్ చేయగా డీసీ 13తో ఈజీగా నెగ్గింది అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది.